ధర్మసూక్ష్మం వల్ల ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనుడు యత్నం విఫలమైంది, పాండవులు రక్షింపబడ్డారు. ఆ ధర్మసూక్ష్మమే అధిక మాసాలు. అర్జునుడు యుద్ధానికి వస్తే వాడు బృహన్నలా అర్జునుడా అనే అనుమానం వచ్చింది. ద్రోణాచార్యుడు లెక్కలు చూడలా, పంచాంగం బ్రాహ్మడే అయినా లెక్కలు చూడలా. అబ్బే వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగా రాదు అని భీష్ముడు చెప్పిన మాటను సమర్థించాడు. పైగా ద్రోణాచార్యునికి ఆనందం, అప్పుడప్పుడు ఏదో ఉద్యోగం చేశాడు కాబట్టి దుర్యోధనుడిని సమర్థించలేదు ద్రోణాచార్యులు, వ్యతిరేకించలేదు అంతే. ద్రోణాచార్యులు దుర్యోధనుడిని సమర్థించలేదు, ఎక్కడ వ్యతిరేకించలేదు. ఆ వ్యతిరేకించకపోవడం కూడా దోషమే నిజానికి, కానీ ఆయన వ్యతిరేకించలేదు కానీ సమర్థించలేదు. అంతవరకు ద్రోణాచార్యులను మెచ్చుకోవాలి మనం. అలాంటి ద్రోణాచార్యులు అర్జునుడిని చూడగానే ఆయన అర్జునుడా బృహన్నలా అంటే బుద్ధి ఉందా లేదా, ఆకారం చూడండి ఎలా వస్తున్నాడు, అసలు కుక్క పిల్ల ఇంట్లోకి వచ్చినట్టు రావట్లేదయ్యా. సింగంబ ఆకటితో గుహంతరమున చేట్పాటుమై నుండి మాతంగ స్ఫుర్జిత యూధ దర్శన సముజ్జత్ క్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతిని అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. తిక్కన గారి పద్యం ఇది. మహానుభావుడు. వాళ్ళ ఆవిడ ఖచ్చితంగా వాళ్ళ గోంగూర పచ్చడి చేసి ఉంటుంది, అందుకే ఎంత మంచి పద్యం వచ్చింది. అందులో నెల్లూరు గోంగూర పచ్చడి అధురంగా ఉంటుంది, మంచి బ్రహ్మాండంగా గుట్టిస్తారు, కారం అంతా గుప్పేస్తారు. నెల్లూరులో కారం ఎక్కువ, ఆ పచ్చడి తినాడు, అందుకే రాశాడు ఆయన. వాళ్ళ ఆవిడకి కూడా నమస్కారం. ఏం పద్యం, ఏం కవిత్వం అండి తెలుగులో. విరాటపరం అంటే ఇందుకోసం చదవాలి, వానల కోసం కాదు, ఇక్కడ జ్ఞానం కోసం చదవాలి. విరాటపరం వాన కోసం చదవడం పెట్టింది, ఈ పద్యాల కోసం చదవాలి. సింహానికి ఆకలేసిందయ్యా, అటువంటి ఆకలితో ఉన్న సింహాన్ని మీరు 12 ఏళ్ళు అరణ్యవాసం పేరు మీద అజ్ఞాతవాసం పేరు మీద బోన్లో పెట్టారు. ఇవాళ విడదీస్తున్నారు, జైలు నుంచి విడుదల సింహానికి. ఇంతకాలం ధర్మానికి కట్టుబడి బోన్లోకి వెళ్ళింది తప్ప మీ పరాక్రమానికి భయపడేది వెళ్ళలేదయ్యా. సింహం 4 అడుగులు వెనక్కి వేసింది అంటే తర్వాత కుప్పించి ముందుకు దూకుతుందని అర్థమయ్యా. మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా? అదేమన్నా కుక్క నక్క దూక్కుండా ఉండడానికి. నా శిష్యుడు అర్జునుడు అంటే సింహం అయ్యా, మీకు మళ్ళీ కుక్క నక్క వేషాలు వాడు వెయ్యడు అని స్వాభిమానంతో శిష్యాభిమానంతో మాట్లాడాడు ద్రోణాచార్యుడు. అందుకే ఇప్పటికీ క్రీడల్లో ఇచ్చేటువంటి అవార్డు భారత ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు అని ఇస్తోంది. ఖచ్చితంగా నిక్కచ్చిగా విద్య నేర్పాడు. 1-2 పొరపాట్లు ప్రతి వాళ్ళు ఉండొచ్చండి, ఆయన ప్రతిభని మనం గౌరవించవలసిందే. అలాగ వస్తున్నవాడు శిష్యుడయ్యా. ఇప్పుడు అర్జునుడు అనేటువంటి సింహాన్ని మీరు బోన్లో పెట్టారు. ఇప్పుడు కౌరవులనే ఏనుగులు ఎదురుగా ఉన్నాయి, వాడికి కావాల్సింది ఏనుగు. సింహానికి మనం పెట్టుకెళ్ళి బోన్లో ఉన్న సింహానికి ఇడ్లీ పెట్టామనుకోండి, ఏమంటుంది? ఇడ్లీ తిని నువ్వు రా అని చెబుతుంది. అది ఇడ్లీ తినే రకం అండి. అది ఇడ్లీ వడ దానికి పెడతారు, మనకి పెట్టాలి. ఈ ఇడ్లీ వడ మినపరొట్టి పొట్టిక్కలు అన్నీ నువ్వు తిను, అప్పుడు నువ్వు రా, నీ సంగతి చూస్తా. నాకు ఇడ్లీ పెడతా పెట్టాయి బుద్ధి లేకుండా. సింహం ఇడ్లీని తింటుందండి. అందుకని అర్జునుడనే సింహానికి మీరు ఇడ్లీలు పెడతారంటారు ఏమిటి? ఆయన తిండవి మీకోసం చూస్తున్నాడు ఆయన. మీరు పెడితే చాలు, చూసుకో. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందో 10 నిమిషాల్లో మొత్తం 70mm సినిమా చూపిస్తాడు మా వాడు ఇక్కడ. అది ఆకలితో ఉన్న సింహం, మామూలు సింహం. పైగా అవమానం పడిన సింహం. ఆయుధాలు ఎప్పుడు ఆకురాతి మీద పదును పడితే ఆయుధం పదును వేరు, అవమానం మీద పదును పడితే ఆయుధం పదును వేరండి. ఖచ్చితంగా అవమానం మీద పదును పడితే వేరుగా ఉంటుంది ఆ పవర్. ఆకురాతి మీద పదును పెట్టడం వేరు, ఆకురాయి మీద కాదయ్యా. 13 ఏళ్ళ అవమానం మీద పదును పెట్టాడు ప్రతి బాణాన్ని, ఆ బాణాలు గుప్పుతాడు అని ద్రోణాచార్యుడు నిస్సందేహంగా చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు ఎవళ్ళ లౌక్యాలు వాడివ్వండి, క్రిమినల్ లాయర్ అంటే దుర్యోధనుడే. క్రిమినల్ పాయింట్స్ అన్నీ పట్టుకుంటాడు. వాడన్నాడు, ద్రోణాచార్య మీరన్నట్టుగా అర్జునుడే అయితే మన పంట పండింది అన్నాడు. ఏమిట్రా నీళ్ళు బంగారం కానీ ఈ ఆలోచన అంటే, ఇంకా అవ్వలేదు 13 ఏళ్ళు అన్నాడు. వీళ్ళ లెక్కలు వీడివి. ఇక్కడే ధర్మసూక్ష్మం ఉంది. ఇంకా అవ్వలేదు 13 ఏళ్ళు, ఇంకా 5 మాసాలు ఉంది. ఎందుకంటే సంవత్సరాలు లెక్క పెడుతున్నాడు కదా, 13 ఏళ్ళు లెక్క పెట్టాడు కదా ఆయన. ఎక్కడి నుంచో ప్రభావ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగిరస బావ మేనమామ అని లెక్కెట్టాడు. తెవలట్లా 13 ఏళ్ళు. ఇంకా 4 మాసాలు ఉందో ఉగాది. ఇంకా ఇప్పుడేమో నడుస్తున్నది ఆశ్వీజ మాసం, ఆ పైన కార్తీక మాసం అవ్వాలి, మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం అవ్వాలి. ఇవి ఏం లేకుండా మీరు 13 ఏళ్ళు అయిపోయిందంటారేంటి? అవ్వలేదు. అర్జునుడు అయితే మనం యుద్ధం చేయగల, అర్జునుడు దొరికాడు అని టీవీలో ప్రకటన ఇచ్చేద్దాం, గొడవ వదిలిపోతుంది. మళ్ళీ 10+1 స్కీమ్.
పథకం ప్రకారం అరణ్యవాసం ప్లస్ అజ్ఞాతవాసం. ఇందుకే భారతం చాలా ఆసక్తికరం. ప్రతి పర్వ రసోదయం అన్నారు. చెరుకుగడ లాంటిది భారతం అన్నారు. చెరుకుగడలో ఏ కణుపు దగ్గర తిన్నా, ఏ కణుపు నుంచి ఏ కణుపుకి విరిచి తిన్నా రసమే ఉంటుంది. భారతం 18 పర్వాల్లో ఏ పర్వం విన్నా రసోదయంగానే ఉంటుంది. ఎంత ఆసక్తిగా ఉంటుంది. విన్న భారతమే మళ్ళీ విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే నాటకం షణ్ముఖ ఆంజనేయరాజు గారి నాటకం అది ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. పాడ్డైనా అంతే, ఆ పాట అలా ఉంటుంది, మహానుభావుడు అంతే. అలాగే ఈయన పద్యాలు అటువంటివి. అందుకని ఈ మాట అంటే దుర్యోధనుడు వెంటనే అయితే అర్జునుడితో మనం యుద్ధం చేయక్కర్లేదండి, అనవసరమైన, ఎందుకంటే ఎలాగో చేయలేడు కదా, ఇలాంటి ఉపాయాలే వెతుకుతాడు, చేతకానివాడు. కర్ణుడు ఇలాంటివి వెతకడండి, ఏ మాట చెప్పుకోవాలి. ఎలాంటివి కర్ణుడు వెతకడు. అర్జునుడైతే నేను యుద్ధం చేస్తాను అన్నాడు, ఆయన ఎప్పుడు అలాగే ఆలోచిస్తాడు. దుర్యోధనుడు అలాగే, ఎందుకు అనవసరంగా శ్రమ, చెప్పేద్దాం అయిపోయి. అప్పుడు భీష్ముడు చెప్పాడు లెక్క, దుర్యోధన నీ లెక్కలు తప్పు, ఇటువంటిప్పుడు పెద్దవాళ్ళ మాట వినాలి. 13 ఏళ్ళు పూర్తే 5 నెలలు అయిందన్నాడు. అలా ఎలా అవుతుంది? ఉగాది రాలేదు కదా, ఉగాది పచ్చడి తినలేదు కదా. ఉగాది పచ్చడి అష్టావధానం పెట్టుకోవడానికి కవిశం వెళ్ళడం కాదు నాయన, లెక్కలు తేడా ఉంటాయి. 13 ఏళ్ళు వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు కదా. తెలుగు భారతీయ సంప్రదాయం ప్రకారం 5 ఏళ్లకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. ప్రతి 5 ఏళ్లకి 2 మాసాలు అధికంగా వస్తాయి. అంచేత 13 ఏళ్లలో 2 5 10, 2 మాసాలు అధికం అంటే 2 2 4 మాసాలు వచ్చినట్టే కదా. ఈ 3 ఏళ్లలో కూడా 1 మాసం వచ్చింది కదా, 5 నెలలు వచ్చింది కదా. అధిక మాసాలు లెక్క కట్టాలయ్యా, లెక్క అలా చేయకుండా వేయడానికి వీల్లేదా? పితృకార్యాల్లో శుభకార్యాల్లో అధిక మాసాలు కూడా ఖచ్చితంగా లెక్క కడతారు. తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు ఆశ్వీజ మాసంలో తండ్రి పోతే ఆ సంవత్సరంలో ఆశ్వీజ మాసం అధిక మాసం వస్తే అధిక మాసంలో కూడా తద్దినం పెట్టాలి, లేకపోతే అది ముట్టదు ఖచ్చితంగా. అందుకే సరదాగా అంటారు కరువులో అధిక మాసంలో వచ్చాడంటారు. అసలే ఇంట్లో డబ్బులు లేక ఎడుతుంటే అధిక మాసం వచ్చింది, 2 తద్దినాలు పెట్టారు. ఇప్పుడు పెట్టేవాడికి తద్దినం అయిపోతుంది ఇక్కడ, కరువులో అధిక మాసం. అందుకని అధిక మాసం లెక్కల ప్రకారం సరిపోయిందే అన్నారు. ఆ ప్రకారం దుర్యోధనుడు కళ్ళు తేలేశాడు. పైగా ఇటువంటి విషయాల్లో పెద్దవాళ్ల మాట చెల్లుతుంది కానీ దుర్యోధనుడు మాట దుశ్శాసనుడి మాట ఎవరు వినరు. అవసరమైతే పురాణం తెలిసిన పండితుల్ని పిలిపిస్తారు, వాళ్ళు పక్కాగా చెప్పేస్తారు ఆ విషయాన్ని. అప్పుడు ఇక దుర్యోధనుడు మాట్లాడడానికి వీల్లేక యుద్ధానికి సిద్ధపడ్డాడు. అందుకే మనం గమనించాలి ఒక్క విషయం, షష్ఠి పూర్తి చేసుకుంటే 60 ఏళ్ళు పూర్తయ్యాకే చేసుకో. సహస్రచంద్ర దర్శనం చేసుకుంటారు కొందరు, దానికి 1000 మాసాలు అంటే అర్థం తెలుగు సంప్రదాయం ప్రకారం 80 సంవత్సరాల 8 మాసాలు పూర్తి అయితే 1000 నెలలు పూర్తి అయినట్టే లెక్క. 80 సంవత్సరాలు అంటే 80 × 12 960 మాసాలు అయిపోయాయి. సహస్ర చంద్ర దర్శనం అంటే ప్రతి నెల పున్నమి నాడు చంద్రుడిని చూడడం, చూసి ఊరికే దండం పెట్టి వీడియో ఫోటో తీయడం కాదండి. ఏం చేయాలి? సహస్ర చంద్ర దర్శనం యువతరం ఎప్పటి నుంచే నేర్చుకోవాలి. ప్రతి పున్నమి నాడు చంద్రుడిని చూసి ఒక జత కొత్త బట్టలు లేకపోతే పాత బట్టలైనా ఎవరికైనా దానం చేయాలి. అది లెక్క. చంద్రమాహ వస్త్రప్రియ, చంద్రుడికి వస్త్రాలంటే ఇష్టం. అందుకని చంద్రుడి పేరు మీద పేదవాళ్ళకి వస్త్రదానం చెయ్యాలి. ఈ దేశంలో 80 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ 1000 జతలు బట్టలు దానం చేస్తుంటే దేశంలో బట్టలు లేనివాడు ఉండేవాడు కాదు అసలు. మనం అవేమీ చేయకుండా మాత్రం మా పిల్లలు సహస్ర చంద్ర దర్శనం, దేనికి నీకు పని లేక శనిగొట్టు మొహానికే ఏం దానం చేసేవి ఇక్కడ? మొత్తం అంతా కూడబెట్టి నీ పిల్లలకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. మా పిల్లలు చేస్తా ఈ వైభవాలకు ప్రాధాన్యం ఇస్తామండి. ఆ పార్టీకి 10 లక్షలు ఖర్చు పెడతామండి. పేదవాళ్ళకి దానాలు మాత్రం మనం చెయ్యమండి. పైగా వాళ్ళ పేదరికానికి మనం చెప్పే వ్యాఖ్యానం ఏంటంటే పూర్వజన్మ కర్మ. మరే ఇది గొట్ట కనిపెట్టావు నువ్వు ఇక్కడ. ఈ పెద్ద వ్యాఖ్యానాలన్నీ చేయడం ధర్మశాస్త్రం అంగీకరించట్లేదండి. నువ్వు సహస్రచంద్ర దర్శనం చేసుకునే యోగ్యత నీకు రావాలి అంటే 1000 జతల బట్టలు దానం చేయాల్సిందే. ఒకవేళ చెయ్యడం మర్చిపోతే కుదరకపోతే ఈ పండుగ చేసినప్పుడైనా 1000 మంది పేదవాళ్ళకి 1000 జతల బట్టలు ఇవ్వాల్సిందే. అలా చేసుకోండి. ఎవరికి ఏమీ దానం చేయకుండా మందు పార్టీ, చిందు పార్టీ, విందు పార్టీ ఇచ్చే సహస్రచంద్ర దర్శనం అంటావు ఇక్కడ. సంప్రదాయాన్ని పాడు చేసి మన వైభవాలు మన పేపర్లో రావడాలు, మా బోటిగాడిని పిలిచి దాని గురించి మాట్లాడి ఏం మాట్లాడమంటా నువ్వు? పిసునుగొట్టు మొహం నువ్వును. దానం చేస్తే మాట్లాడతామన్నా, పిసునుగొట్టుకి ఏం మాట్లాడతామండి ఇక్కడ? మమ్మల్ని పొగిడి మాకు చేస్తారు దానాలు ఇక్కడ. నేను మొహమాటం లేకుండా పండితులుగా చెబుతున్నానమ్మా, దానాలు ఇవ్వాల్సింది పండితులకు కాదు, దయచేసి పేదవాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళకి మాట్లాడకుండా ఇచ్చేయండి. దేశంలో చాలామంది పిలిస్తే నేను ఆలోచిస్తా, నా మిత్రుడు నాగబాబు పిలవబట్టి నేను ఇక్కడికి వచ్చానమ్మా, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. నాకు ఆయన ప్రాణమిత్రుడు. 20 ఏళ్ళు నా కష్టంలో నాకు తోడుగా ఉన్నాడు.
నేను కన్నీళ్లు పడితే రాలకుండా చెయ్యెట్టాడు ఆ పెద్ద మనిషి, నాకు తెలుసు. నేను నాగబాబుని అంటే నేను నా తండ్రికి చెప్పినట్టుగా, మా అన్నగారికి చెప్పినట్టుగా సమాధానం చెబుతాను. నాకు అంత ప్రేమ. కారణం కేవలం స్నేహం కాదండి, ఆయన చేసిన లక్షల లక్షల గుప్త దానాలు నాకు బాగా తెలుసు. నేను చూశాను నా కళ్ళ. లేచి నిలబడండి, పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తున్నారా, ఒప్పుకున్నారా, ఎందుకు ఇన్ని చేస్తున్నా, ఏదో అంటూనే ఉంటారు సార్, మనం చేసేది మనం చేయాలన్నాడు. నాకు తెలుసు ఆ గుప్తధనాలు ఎక్కడ ఎవరి నుంచి ఏం ఆశించలేదు. నువ్వు చెప్పావా, నువ్వు పొగిడేవా అని కూడా అడగలే. నేను ఇచ్చేదలుచుకున్నాను, ఇచ్చేసాను అంతే. దానాలు పండితులకు చేయమన్నది పూర్వం ఎందుకు చెప్పారో కూడా చెబుతా. ఎవరిని నేను తక్కువ చేయట్లేదు. పండిత వర్గం అంటే పూర్వం బ్రాహ్మణులే. దయచేసి ఆలోచించండి. బ్రాహ్మణులకి ప్రత్యేకంగా వృత్తి లేదమ్మా, ఆదాయ మార్గం లేదు. పూర్వం ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. పాపం చేస్తే వేదం శాస్త్రం చదువుకుని ఇంట్లో కూర్చోవాలి. మరి ఊళ్ళో వాళ్ళు ఎవరు దానం ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? అందుకని బ్రాహ్మణులకు దానం ఇవ్వమన్నారు. ఈవేళ బ్రాహ్మణులు ఎవరో అలా లేరండి. వారికి ఇష్టమైన వృత్తులు వారు చేసుకుంటున్నారండి. వారేం పేదవాళ్ళు కాదు. అందులోనూ పేదవాళ్ళు ఉన్నారంటే క్షత్రియుల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారండి. అగ్రవర్ణాలని పెద్ద గొప్పలు చెబుతున్నారు. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళని చాలామందిని చూశానండి నేను ఇక్కడ. కమ్మవారు, రెడ్లు, కాపులు అన్నింటిలోనూ పేదవాళ్ళు ఉన్నారమ్మా. పేదవాళ్ళు లేని కులమేది ఇక్కడ. దేశంలోనే 80% పేదవాళ్ళు అంటే అర్థం కావట్లేదా? కులాన్ని బట్టి పేదరికం మాట్లాడతారు ఏమిటండి? అర్థం లేనిది. అన్ని కులాల్లోనూ ఉన్నారు, బ్రాహ్మణుల్లోనూ ఉన్నారు. బ్రాహ్మణులైనా మరొకరైనా పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకోండి దానం చేసేటప్పుడు. దయచేసి పాండిత్యాన్ని కాదు, దానికి ప్రయోజనం లేదు. మీరు ఉన్నవాడికే మళ్ళీ ఏదో చేస్తూ ఉంటే వాడు దొంగ వ్యాపారం అయిపోతాడు, అవినీతిపరుడు అయిపోతాడు ఖచ్చితంగా. మాబోటి గాలికి బట్టల మీద బట్టలు మీరు విపరీతంగా పెట్టేస్తే సగం రేటుకి అమ్మేస్తామమ్మా. నాకు పెట్టకండి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. పెట్టకండి. కార్యకర్తలు పెడతారు, అది మర్యాద. మిగిలిన వాళ్ళకి ఏం సంబంధం అండి? కుప్పేస్తున్నారు పట్టుకొచ్చి ఇక్కడ. నా సంగతి నాకు తెలియదు. నేను అంతవరకు ఇంటికి కూడా వెళ్ళవు, ఇళ్ళకి కూడా తెలియవమ్మా. అవన్నీ విశాఖపట్నం గడప దాటవు, మీకు తెలియదు. నేను ఇంటికి వెళ్ళేది నేను ఒక్కడనే ప్రాణాలతో, అంతే. తిరుగులేవు. మీరు ఏమి ఇచ్చినా ఇక్కడే ఉంటాయి, ఇచ్చుకోండి, ఇక్కడే వదిలేస్తాను. ఇక్కడ వాళ్ళకే వెళ్ళిపోతాయి. నేను పేదరికమే చూసుకుంటా ప్రధానంగా అందులో. మరేం చూడను నేను. ఎవడొచ్చాడు, ఒకడు వచ్చి ఇచ్చాడు, వెనకాల ఎవడొచ్చాడో వాడికి వెళ్ళిపోతాయి, అంతే. అయిపోయింది. నేను ఖాళీగా నా బ్యాగ్ వేసుకుని నేను వెళ్ళాల్సిందే. ఈ లగేజీ అంతా ఇంటికి మోసుకెడితే పచ్చి స్వార్థపరుణ్ణి అవుతాను నేను ఖచ్చితంగా. ఇవి మళ్ళీ దుకాణం పెట్టి అమ్ముకుందాం అనిపిస్తుంది. పైగా మీరు పెట్టిన పంచి నేను అమ్మే అనుకోండి, చాలా ఎక్కువ రేటు పెట్టుకుంటారమ్మా, పుణ్యం. ఓసారి కట్టుకుని అమ్మితే ఇంకా ఎక్కువ రేటు ఇస్తారమ్మా. ఈ దరిద్రం నాకు అక్కర్లేదు. నేను వద్దన్నా డబ్బులు వస్తున్నాయి నా ఇంటికి, నాకేం ఇబ్బంది లేదు. నా పిల్లలు చెడిపోకుండా ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్ల. భగవంతుడు దేవల వాళ్ళు బాగున్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలతో ఉన్నారు, సన్మార్గంలో ఉన్నారు. మీ అందరూ ఆశీర్వచనం వల్ల వాళ్ళు బాగుంటే చాలు. సంపదలతోటి బహుమతులతో నాకు నిమిత్తంలా, ధర్మం నిలబడ్డమే కావాలి. అందుకని 2 గంటలు దాటినా చెబుతున్నా, ఎందుకంటే అనుకున్న సబ్జెక్ట్ అవ్వవలసిందే. రేపటికి భారం మిగలదు. రేపు ఇంకా పర్వాలు చెప్పుకోవలసిన ఉన్నాయి. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈ అధిక మాసాల లెక్కలో సహస్రచంద్ర దర్శనం ఎప్పుడు నెలల ప్రకారం చేసుకోవచ్చు. 80 సంవత్సరాల 8 మాసాలు అయితే 1000 నెలలు అయిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే 16 మాసాలు 5 ఏళ్లకోసారి 2 కదా, 16 ఏళ్ళు 32. 960కి 32 కలపండి, 992. ఆ పైన 8 మాసాలు గడిస్తే 80 సంవత్సరాలు 8 మాసాలకి మీకు సహస్రచంద్ర దర్శనం. కానీ ఒక్కటే షరతు, ఊరికే వైభవాలు చేయదు, దానానికి ప్రాధాన్యం ఇవ్వండి. 1000 జతల బట్టలు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగవాళ్ళకైతే పంచే కొండవాలి, అయితే ప్యాంటు చొక్కా, వాళ్ళు ఏది కట్టుకుంటే అది ఇవ్వాలండి. ఉపయోగం లేనిది ఇచ్చేరగా చీర రవిక ఆడవాళ్ళు అయితే. అలా దంపతులకు ఇస్తే మరీ మంచిది. అందున పేద దంపతులను ఎంచుకోండమ్మా. బలహీన వర్గాల ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళకి ఇంత బొట్టు పెట్టండి. నేను ఇస్తున్నాను, మొత్తం ఇది ఇవ్వారండి అమ్మా. మతం మార్పుళ్ళు ఆగిపోతాయి. హిందూ మతం బాగుంది. మా హిందూ సమాజంలో 10 మంది ధనవంతులైతే చాలు, మేమంతా ధనవంతులమే అని హిందువులందరూ ఆలోచించే స్థితిని ధనవంతులైన వాళ్ళు కల్పించాలి. మేము ఒక్కళ్ళం ఎదుగుతూ ఉంటాం, మీరు కిందకు పోండి అని మాట్లాడడం కాదమ్మా. మా హిందూ సమాజం ఎటువంటిది అంటే 10 మంది ధనవంతులైతే చాలు, మిగిలిన 90 మందిని వారు చూసుకుంటారు అనే నమ్మకం కలిగించగలిగితే నా ప్రవచనం ధన్యమైనట్టు లెక్క. దానం చేయడానికి కులమో పాండిత్యం అవన్నీ దేనికండి పని లేక. పేదరికం ఒక్కటే మనకుంది, వాళ్ళకి లేదు, ఇచ్చేస్తాం అంతే.
ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. మరి భారం రేపటికి పెరగకుండా ఇంకొక 10 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వంలో ముఖ్యమైన విషయం మనం గ్రహించాలి. ఇందాకే విజ్ఞప్తి చేశాను. ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుంది, కర్మఫలం ఎలా అనుభవించాల్సి వస్తుందంటే కుంతి ఉదాహరణ. కుంతి స్వయంగా వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి. దయా దాక్షిణ్యం లేకుండా తనకి వివాహం కాదేమో, రాజరికంలో బయటపడిపోతుందేమో, 10 మందిలో అల్లరైపోతానేమో అని పుట్టిన బిడ్డని, ఇంకా కళ్ళు తెరవని బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటిపాలు చేసింది తల్లి. ఆవిడికి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే, నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా 5 కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడమ్మా. కర్మ అంటే అలా ఉంటుందమ్మా. కన్నరాయుభారంలో జరిగిందా లేదా? మనకి జరగదా? గ్రహస్థితి ఎంత విచిత్రంగా ఉంటుంది మనం గ్రహించం. కానీ ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు సూర్యవరప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందమ్మా. వద్దు, నువ్వు పెంచినా సరే బయటపడుతుందని ఇచ్చేసింది. ఇక్కడ దాసి ఉంది, ఆవిడ పెంచుతానని చెప్పింది. వద్దు, ఎలాగైనా బయటపడుతుంది, బతకనపురం అవి రాజవంశాలు ఇవన్నీ, మళ్ళీ పరువు హత్య అంటాడు అవడం, అంతకంటే ఉంది అని ఏదో పెట్టి కొట్టుకొస్తుంటే అందులో బారేశారు. ఆ పెట్టెవడో తీశాడు కాబట్టి సరిపోయింది. తీకపోతే బాధ్యత లేదా? మంత్రజపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని? వచ్చారు, కన్నావు, అవేవో పొరపాటు కావచ్చు. ఎలా వదిలేస్తావయ్యా? అవసరమైతే ఆ పెళ్లి మానేయాలి, ఆ వంశం మానేయాలి, నా బిడ్డ సూర్యవర ప్రసాదం అని బహిరంగంగా ప్రకటించాలి. ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్నవాళ్ళనే ప్రకటిస్తారే, దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పని ఉందండి. తన పరువు కోసం మొహమాట పడింది. అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే, కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి, అత్త నేను ప్రయత్నం చేశాను, కర్ణుడు లొంగలేదు, నువ్వు వెళ్ళి అన్నాడు. ఎందుకంటే ఆయనకి చేతకాక కాదమ్మా, ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు. ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే, తప్పదు. కర్ణుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డని? పెద్దయ్యాక దుర్యోధనుడితో స్నేహం చేశాక ఆయన దుర్యోధనుడిని సమర్థించడం తప్పు కావచ్చు, వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచారి అయిన ద్రౌపదిని నిందించవచ్చు, అవన్నీ తప్పులే కావచ్చు. కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమూ చేయలేదే. పిల్లలు లేనివాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టినవాడిని బంగారు కొండ అంటామే. మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే. కర్ణుడు నిజంగా బంగారు కొండ అండి, బంగారపు కవచమా, బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా? లోకాన్ని ఎదిరించి ఆయన పెంచుకోవాలి తప్ప. ఈరోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు ఏ మాట లేదా, దాని ఫలితాన్ని మాత్రం మనం తోసిపారేస్తామా? భగవంతుడు ఊరుకుంటాడు. కుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి, అత్త ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు, నువ్వు వెళ్ళు, నేను చెప్పాను. అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే, లేదు ఒక ప్రయత్నం చెయ్యి అంటే నిన్నే చెప్పా. ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు, ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడాలి. అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే, గొట్టుముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు, మహానుభావుడు, గొప్ప అవధాని. ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు, కుంతి మనోవేదనలన్నీ కూడా. ఆయన అంటాడు, కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. రాముడైతే స్పష్టంగా చెబుతాడు, కృష్ణుడు నవ్వుతాడు అంతే, అందులో 100 అర్థాలు ఉంటాయి. ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ, ఆ మాటలన్నీ ఎందుకు, శిక్ష మరి. వదిలేసిన కొడుకు దగ్గరికి, తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? వాణ్ణి బతకమని కాదు, వాడు మన పక్షానికి రమ్మని కాదు, రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా? కనుడేం లోకుగా దొరికాడా? ఉన్న బిడ్డను నీటిలో పారేస్తావా? వాడేదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడేదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే, ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా? ఏమి స్వార్థం అండి ఇది! దీన్ని కూడా తట్టుకున్నాడు కర్ణుడు. అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ, నేను నమస్కారం చేస్తానమ్మా. మహోదాత్త మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో. అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా, మాట కట్టుబడతానని చెప్పాడు. అందుకు మనం కర్ణుడిని మెచ్చుకోవలసింది.
తల్లి వచ్చినా లొంగలేదు. కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. కృష్ణుడు ఎందుకు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు? కృష్ణుడు ఏం పాపం చేయలేదే, కర్ణుడిని బతిమాలాడాల్సిన అవసరం ఏం లేదే. పైగా అక్కడ చాలామందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాట. ఆఫర్లు ఇస్తాడు దేవుడు, మరి మాటలు విచిత్ర ఆఫర్లు ఇచ్చాట. ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట, అందుకని కర్ణుడిని ఇక్కడికి లాగాలట. లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడు ఆ దేవుడు అంటే ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా? స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి, భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి, మట్టి తిన్నావుట కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడండి. అమాయకత్వపు మాటలు ఇవన్నీ. కర్ణరాయబారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా. కర్ణుడు గనక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు, అది కృష్ణుని యొక్క సంకల్పం. కృష్ణ పరమాత్మను తప్పుపట్టవలసిన అవసరమే లేదు. అక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన వ్యూహం, ఆయన ఆలోచన ఏమిటంటే జరుగుతుందో జరగదో. కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది. 20 లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి? 21,870 రథాలు, 21,870 గజాలు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది మానవులు. ఇది ఒక అక్షౌహిణి. 18 అక్షౌహిణీలు కలిపితే 20 లక్షల పైన అయ్యారు జనం. జంతువుల్ని పక్కనెట్టండి, అవి జీవులే అయినా పక్కన పెట్టండి. మానవులే 20 లక్షల మంది అయ్యారే. 20 లక్షల మంది పోయినటువంటి యుద్ధం ఉక్రెయిన్ యుద్ధంలో లేదు, ప్రపంచ యుద్ధంలో కూడా లేదు. ఎలా పోయారండి? అణుబాంబు వేసినప్పుడు కూడా 6 లక్షల మంది అన్నారు. అంత యుద్ధం ఎందుకు జరిగింది? అంత అవసరం ఏమిటండి? ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అపార్థం చేసుకోకుండా దయచేసి. నోబెల్ శాంతి బహుమతి, మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి. ఆయన యుద్ధప్రియుడు అంటారు. పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు. చంపడం కోసం భగవంతుడు పుట్టడం పెట్టండి, అర్థం లేని మాట. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు. కానీ మనుషుల్ని చంపడం కోసం దేవుడు పుడతాడా? మనుషులు పుట్టించింది ఆయనే కదా, చంపుకుంటాడా? అదేం మాట? తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ. మూల గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది, పద్యం ఎందుకు పాడతానంటే ఎంత ప్రేమికుడివి, ఎంత ప్రేమికుడివి, నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా. నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను. నేను నన్ను నువ్వు కాపాడుకోవయ్యా, నేను నీ గురించి ప్రకటిస్తా. పైగా ఇంకో మాట చెబుతా, పద్మశ్రీ ఎలా వచ్చింది, పద్మశ్రీ ఎలా వచ్చిందని చాలామంది నన్ను అడిగారమ్మా. రావడం కష్టం కాబట్టి, అందులో నా ఓటిగాడికి రావడం మరీ కష్టం కాబట్టి. కానీ నేను సమాధానం, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నేను పురాణాలు కాలక్షేపానికి చదవాల. భాగవతం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూసుకోండి. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి 3 మాటలు చెబుతాడు. 3 ఏమిటో తెలుసా? నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో ప్రచారం చేస్తా అన్నాడు. అందువల్ల నాకు పద్మశ్రీ వచ్చిందమ్మా. నా గురించి ఎవడైనా 10 మందిలో నిస్సంకోచంగా మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా. దేవలోకంలో చెప్పేవాడు ఢిల్లీలో చెప్పడా? అందువల్ల వచ్చిందమ్మా. అందుకే నిర్ద్వంద్వంగా ఎంతమంది విలేకరులు ఎన్ని ప్రశ్నలు వేసినా దైవానుగ్రహం తప్ప ఇందులో ఏమీ లేదు బొండని చెప్పాను నేను. నో గాడ్ ఫాదర్, గాడ్ ఈజ్ మై ఫాదర్. నో గాడ్ ఫాదర్, గాడ్ ఇట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మై ఫాదర్. భగవంతుడే నాకు ఫాదర్. వీళ్ళు ఫాదర్లు అవ్వాల్సిన పనే ఉందండి. ఎక్కడ మానవ మాత్రులు ఎవరేం చేస్తారండి? భగవంతుడు ప్రమాణం చేశాడు, నేను దాన్ని నమ్మా. బిరుదులు ఆశించి చేయాల. భగవంతుడి గురించి చెప్పాలి. చాలా అపార్థాలు ఉన్నాయి రామాయణ భారతాల మీద. రాముడిని సందేహిస్తారు వాలివధ విషయంలో, అనేక విషయాల్లో కృష్ణుడిని సందేహిస్తారు. ఇవి పోగొట్టకపోతే మా అమ్మ నాకు ఈ కండువా వేసింది ఎందుకండి? పని లేక. ఊరేగడానిక? మీరందరూ కంకణాలు వేసింది ఎందుకండి? పని లేక. అందుకని చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక మాట చెప్పాడు ఆయన. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా. రెండో మాట వినువద్దవా, నా పేరు మీద ఎవరైనా 10 రూపాయల కృష్ణార్పణం అని దానం ఇస్తే నేను వాడికి 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇచ్చే దానం కృష్ణార్పణం. కృష్ణార్పణం అని ఇవ్వండి అమ్మా. ఊరికే వెంకట్రావు అర్పణం, కృష్ణారావు అర్పణం అనుకోండి. కృష్ణార్పణం అది.
భగవంతుడికి ఇస్తున్నాం. పిల్లని దానం ఇస్తూ కూడా మనం ఏమంటామంటే కన్యాదానంలో లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెబుతారంట. అల్లుడిని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించారు. లక్కీ డ్రాలో తీసేవ్వలేదు ఎక్కడ. అల్లుడు భగవంతుడైతే, కూతురు భగవంతుడైతే ఏం దానం పుచ్చుకునేవాడు భగవంతుడు కాదండి. మన భావన ఉండాలి అక్కడ. కృష్ణార్పణం ఇవ్వండి, 10 రూపాయలు ఇస్తే మీకు 10 లక్షలు ఇస్తాడు ఖచ్చితంగా. దాన్ని వదిలేయాలి. ఆ విషయం మళ్ళీ ఇచ్చాను 10 మందికి చెప్పదు. ఒకటి మాట మాట్లాడడం భగవంతుడి గురించి, 2 దానం చేయడం, 3వది ఏమిటో తెలుసా? అద్భుతమైన విషయం ఉద్ధవా, 3వ మాట వినవయ్యా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిది అయినా చిన్నది కాదయ్యా. నన్ను ఎవడైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడి దగ్గరే ఉంటాను అన్నాడు. ఈ 3 చిత్తశుద్ధిగా నేను, నా ఇల్లాలు, నా కుటుంబ సభ్యులు ఆచరించడం వల్ల మేము చల్లగా ఉన్నాం, పచ్చగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. భగవంతుడి గురించి మాట్లాడడం ఒకటి. దానం ఏదైనా ఇస్తే ఎప్పుడూ ఇచ్చేయడమే, ఇచ్చేది కృష్ణార్పణ, వదిలేయడమే ఆ విషయాన్ని. ఇంక దాని గురించి మాట్లాడద్దు మళ్ళీ. 3వది నిరంతరం. ఇప్పుడు ఈ ఉపన్యాసం ఆగింది అంటే నా మనస్సులో నమశివాయ ఉంటుంది. నా దృష్టిలో శివుడు వేరు, కేశవుడు వేరు కాదు. ఏ నామమైనా పర్వాలేదు. అంటే వేదిక దిగితే వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరు దండం పెట్టారు, ఎవరు ఫోటో తీశారు, నాకు అనవసరమైన విషయాలు అవి. ఎవరేమి ఇచ్చారో మనస్సు భగవంతుడికి అర్పణం అంతే. వెళ్ళిపోవడం, నాకు ఇచ్చిన వసతిలో కూర్చోవడం, మళ్ళీ జపం చేసుకోవడం అంతే. అలా ఉంటే ఖచ్చితంగా జీవితంలో భగవంతుడు కాపాడు తీరుతాడు. అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి? కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే యుద్ధం ఆగిపోతుంది అనడానికి ప్రమాణం ఏమిటంటే కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది నిజంగానే. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే 18వ రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా? అది అనవసరపు మాట. శల్యుడు గెలుస్తాడా? దాని గురించే ఒక మాట ఉంది. గతే భీష్మే, గతే ద్రోణే, గతే కుండలమండితే ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. భీష్ముడు చనిపోయాట, ద్రోణుడు చనిపోయాట, కర్ణుడు కూడా చనిపోయాట, శల్యుడు గెలుస్తాట. దుర్యోధనుడు ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? పైగా ఈ శల్యుడు ఎవరు? వాళ్ళ మీద గెలవడం ఏంటండి? అర్థం లేని మాట. ఒకసారి చూడండి, రాజకీయ పార్టీలు వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎవడైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనుని పెడతారు అక్కడ. ఎవరన్నా పలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి, మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన పెడతారు. నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు? ఆయన సింహం లాంటి వాడు, ఆయన మీద నేను గెలుస్తానంటే ఏమంటారు? నువ్వైతేనే అంటారు. ఏం లేదు, ఓడిపోవాలని వీళ్ళ ఉద్దేశం. ఇక్కడ వీడు పోవాలి, వీడు పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం. రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలన్నీ అర్థమవుతాయి. భారతం కూడా బాగా అర్థం. అందుకే పేపర్ రోజు చదువుతా, పొద్దున్న గంట సేపు చదువుతా. ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం, అప్పుడు ఇది ఇందులో పెట్టాలి. లేకపోతే లోకవార్థం కాదు. ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలు 10 రూపాయలు, 7 రూపాయలు ఇంత చేస్తే సప్తద్వీపాలు వచ్చేస్తాయి అందులో. అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా. ఇంకా వేరే ఏదో చూడాల్సిన పని, రూమ్లోకి కదలాల్సిన పని లేదు ఇక్కడ. ఇంకొక మాట చెబుతాను, అప్పుడు ఈ పర్వం పూర్తి అయిపోతుంది. మనం అనేక అనుమానాలు తొలగిపోతుంది. ఈ ఆఫర్లు ఇచ్చాడు అసలు. ఎక్కడ మూల భారతంలో మీరు వ్యాస భారతం చదవండి, నీకు పట్టాభిషేకం జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే అన్నగారు కదండి, ధర్మరాజు ఒప్పుకుంటాడు. అందరికంటే ముందు పుట్టాడు కదా. ఈయన సూర్యవరప్రసాదం అయితే వాళ్ళు దేవతల వరప్రసాదమే కదా. అందుకని ఒప్పుకుంటాడు, అనుమానం వెళ్ళ. ధర్మరాజును శంకించక్కల. అంచేది నీకు పట్టాభిషేకం చేయిస్తా. అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు, అభిమన్యుడు నీ పక్కనే ఉంటాడు, భీముడు నీకు వింజామర వేస్తాడు, ఇవన్నీ చేయిస్తాడు. పొరపాటును కూడా కర్ణరాయవారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది నిన్ను చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి. ఇది పచ్చి అబద్ధం. మీరు మూల భారతం చూసుకుంటే తెలుస్తుంది. పొరపాటును కూడా మాట్లాడాల. అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే, రాజన్యారాజకన్యాశ్చాప్యానయంత్యభిషేచనం షష్ఠే కాలే తదా త్వాం వై ద్రౌపద్యనుగమిష్యతి. ఇది మూల భారతంలో ఉన్న శ్లోకం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో, కర్ణుని విషయంలో, కృష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు. ఆ జగద్గురువుకి నమస్కారం. మహాపండితుడు, మహామేధావి. ఆయన తొలగించాడు. ఏముందో చదువుకోండి అన్నాడు. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు అంటే, కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది. ఈవిడేం తక్కువది కదా, ఆవిడ పూర్తిగా మంచిది అనుకోకండి. పూర్తిగా మంచిది అయితే స్వర్గారోహణ పర్వంలో నరకానికి వెళ్ళదు. ఓ 2 రోజులు ఉంచారు ఆవిడ అక్కడ, 2 డేస్ రిమాండ్లో పెట్టారు. కొన్ని తప్పులు ఉన్నాయి. ఏమిటంటే స్వయంవరం అని ప్రకటించాక ఎవరు వరం చేస్తే, ఎవరు పందెంలో నెగ్గితే వాళ్ళని చేసుకోవాలో వద్దా? నీకు ఇష్టం లేకపోతే అక్కడ నిలబడకు. మీ నాన్న ప్రకటించాడు, నువ్వు అక్కడ నిలబడ్డా అంటే యూ షుడ్ ఒబే.
సీత ఇష్టపడిందా లేదా? రాముడిని ముందే ఏం ప్రేమించలేదండి ఆవిడ. ఎవరు విల్లు విరుస్తారో ఆవిడకి తెలియదండి. ద్రౌపది ఏం చేసిందంటే, తండ్రి గారు అక్కడ మత్స్యయంత్రం అని ప్రకటిస్తే వేదిక మీద నిలబడింది. తండ్రి యొద్ద నిలుచున్నది ద్రౌపది ముద్దుల పెండ్లి కూతురైన కరుణశ్రీ గారు రాసినట్టే నిలబడింది. కానీ దుర్యోధనుడు వచ్చాడు, కొట్టలేకపోయాడు, మాట్లాడలేదు. ఇంకెవరో వచ్చారు, కొట్టలేకపోయారు, శల్యుడు వచ్చాడు విచిత్రంగా. అదేం సంబంధము? ముసలాడికి దసరా పండగ. మామూలు వాళ్ళు రాలేదండి, పెద్ద పెద్ద వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, రిటైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ సర్వీస్ మీద కొనసాగుతున్న వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి. అవన్నీ చూసింది ఆవిడేం అనలా. కర్ణుడు లేచాడు, మత్స్యయంత్ర భేదనం కోసం వచ్చాడు. ఆశ్చర్యకరంగా, నువ్వు చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోనేదండి, నన్ను మన్నింతుడుగాక, కులాన్నే అవమానించిందండి. ద్రౌపది మరీ మంచిది ఏం కాదండి, కొంతవరకు మంచిదండి. ఆవిడ అహంకారాలు ఆవిడకున్నాయి. నువ్వు సూత కులంలో పుట్టావు కాబట్టి నువ్వు చేసినా నేను చేసుకోను. ఈ హక్కు ఈవిడికి ఎవరికి ఇచ్చారండి? నువ్వు ఎందుకు నిలబడ్డావు అక్కడ? పందెం అంటే పందెమే, మళ్ళీ ఇక్కడ షరతులు పెడతావేటి? మంటెత్తిపోదా కర్ణుడికి. నా కులాన్ని బట్టి నేను పౌరుషం ఉన్నా సరే, పరాక్రమం ఉన్నా సరే నన్ను చేసుకోరా. ఇంత అవమానమా? ఆ కులంలో పుట్టిన నా తప్ప? ఇవాళ కులాల పేరు మీద అవమానం జరుగుతుంటే వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఏ బాధపడుతున్నారో ఆ బాధని కర్ణుడు పాత్ర రూపంలో భారతం వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతికి నమస్కారం. ఎవ్వరికి అవమానం, ఎవరి బాధ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది. కులం పేరు మీద ఎలా తిడతామమ్మా? వాడు గుణం పేరు మీద అనండి, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనండి, నువ్వు మోసకారివి అనండి, ఫలానా కులంలో పుట్టావని ఎలా తిడతావు? వాడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని పుట్టాడా? నాకు అర్థం కాదు. ఈ మాట నోటమ్మట రాకూడదని ఇవాళ సమాజంలో ఘర్షణలకు అదే కారణం. దానికి భారతం సమాధానం చెప్పింది. ఈ మాట ద్రౌపది అంది, అది కర్ణుడికి మనస్సులో ఉండిపోయింది. నేను ఎంత సమర్థత ఉన్నా సరే కులం పేరు మీద నన్ను అవమానిస్తారేంటి? ఆ అవమాన భారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఏం వ్యూహం పన్నాడు అంటే, సంసారపక్షంగా సమస్యల్ని పరిష్కారం చేసే మహానుభావుడు కాబట్టి 16,000 మందితో చేసిన సంసారం అనుభవం ఉంది కాబట్టి ఏమన్నాడంటే, ఏ ద్రౌపది నిన్ను కులం పేరు మీద అవమానించిందో ఆ ద్రౌపది ఇతర రాజకన్యలతో పాటుగా నీ ఊరేగింపులో పాల్గొని నీకు హారతి ఇస్తుందయ్యా అని చెప్పాడు. ఇది కృష్ణుడు అన్నమాట. రాజకన్యాశ్చాప్యానయన్ అభిషేచనం. మహారాజులు రాజకన్యలో కూడా నీకు అభిషేకం జరుగుతుంటే వెనకాల వస్తారు కదా, అభిషేకము నీళ్లు కలశాలు పట్టుకుంటారు కదా, స్వాగతం చెబుతారు కదా. అప్పుడేమిటి? షష్ఠే కాలే తదాత్వం వై. ఈ విషయంలో తిక్కన గారు కూడా పొరపాటు పడ్డారు, నన్ను మన్నించండి. అంచితముగా నిన్ను బంధు నారువురి వరుస నన్ను పద్యం రాసేశాడు ఆయన. పంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బంధు నారువురి వరుసను పొరపాటు పడ్డానికి కారణం ఏమిటంటే, షష్ఠే కాలే తదాత్వాం వై అన్నాడు. అంటే 6వ వాడుగా నిన్ను వరిస్తుంది అనుకుని తిరుపతి వెంకట కవులు సహా తిక్కన గారు సహా పొరపాటు పడ్డారు. మహానుభావులు పొరపాటు పడరని ఏం లేదు అక్కడ. ప్రమాదో ధీమతామపి అన్నారు. కాస్త సూక్ష్మంగా ఆలోచించకపోతే పొరపాటు పడతారమ్మా, దానికే ఉంది, పెద్ద విషయం కాదు అది. నేను ఖాండవ వనదహనం గురించి మాట్లాడుతూ అక్కడ తక్షకుడు తల్లి కొడుకు, తక్షకుడు ఆయన తల్లి ఉన్నారు, లేరు ఆ తక్షకుడు భార్య తక్షకుడు కొడుకు ఉన్నారు. అక్కడ మాట పొరపాటు ఎవరికైనా వస్తుంది, దానికి పోలీస్ కేసు పెట్టేస్తే అలాగా మాట పొరపాటు అంతకంటే. అలాగా తిక్కన గారు కూడా సరిగ్గా చూడలేదు. షష్ఠే కాలే తదాత్వం అనగానే అన్ని ఆఫర్లు ఇచ్చాడు కదా, దాంతోపాటు ఇది అని ఉంటాడులే అని. అంచితముగా నిన్ను పొందున 6 వరుసను అర్థానికి ఇంకా తిరుపతి వెంకట కవులు రెచ్చిపోయి వాళ్ళకి నాటకం కావాలి కదా. ఏ సతి వనిలోన జనయించెను జనమునచ్చు వేళ ఉన్నే సతి పండి వేళ రుపులెల్ల పరాజితులైరి క్రీడిచే ఏ సతి మీది మోకమున ఇంతలు చేసిరి నీవు రాజు నిన్న సతి పెండ్లి ఆడగలదు 6వ భర్తగా సూర్యనందనా అని వీళ్ళు పద్యం రాసేసారు. వీళ్ళు ఏ రాసేసారు? చప్పట్లు కొట్టేశారు, అయిపోయారు. మరి ద్రౌపది బతుకేమైపోయింది, కృష్ణుడు బతుకేమైపోయింది. ఈయన ఆఫర్లు ఇచ్చేవాడికి తయారయ్యాడు. రాజ్యం ఇస్తే ఇవ్వచ్చండి, సంపదలు ఇచ్చే ఇవ్వచ్చండి, భార్యను ఎలా ఇస్తారండి? అర్థం లేదా దానికి? ఆ మాట కృష్ణుడు అల్ల. ఇక్కడ షష్ఠే కాలే అంటే అర్థం ఏమిటంటే, మళ్ళీ నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పాండిత్యానికి నమస్కారం చేస్తున్న మహానుభావుడు అపార్థాలు పోగొట్టి ద్రౌపదిని కృష్ణుణ్ణి కాపాడాడు. షష్ఠే కాలే అంటే 6 అనేది కాలానికి విశేషణం, మనుషులకి విశేషణం కాదు. షష్ఠే కాలే 6వ కాలం. పగటి కాలాన్ని మన పురాణాలు 6 భాగాలుగా విభజించాయి. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6 అండి.
షష్ఠే కాలే అంటే 6వ కాలం అంటే నిశాముఖం. ప్రాతకాలం అంటే 6 నుంచి 8. సంగమ కాలం అంటే 8 నుంచి 11 వరకు, 12 వరకు. మధ్యాహ్న కాలం అంటే 12 నుంచి 2. అపరాహ్న కాలం అంటే 2 నుంచి 4. తద్దినాలు అప్పుడే పెడతారు, అపరాహ్నంలో పెట్టారు, మధ్యాహ్నం కాదు. 2 నుంచి 4 భోక్తలు భోజనం చేసేసరికి 2 దాటాలి. తర్వాతే కర్త భోజనం చేయాలి. మనకు ఆకలేసింది కదా అని 9ంటికి దద్దినం పెట్టేయకూడదు, దాని లెక్కలు దానుకుంటాయి. అందుకని ప్రాతకాలం అంటే 6 నుంచి 8, సంగమ కాలం అంటే 8 నుంచి 12, మధ్యాహ్నం అంటే 12 నుంచి 2, అపరాహ్న కాలం అంటే 2 నుంచి 4, సాయంకాలం అంటే 4 నుంచి 6, నిశాముఖం అంటే 6 నుంచి 7. నిశాముఖం 6 నుంచి 7 ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి, మహారాజుల పదవి స్వీకరించడానికి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వంటి వారు అనేక రకాల సంఘాలు అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయడానికి శాస్త్రం ప్రకారం 6 నుంచి 7 చాలా మంచి సమయం, చాలా మంచి సమయం. అది షష్ఠే కాలే. 6వ కాలము అంటే అర్థం. దీనికి గుజరాతీ ప్రతి భారతంలో వ్యాఖ్యానం ఉంది. దాన్ని సేకరించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పే వరకు తెలుగు పండితులు కూడా, పురాణ ప్రవచనకర్తలు ఎవరు గమనించలేదు ఈ విషయాన్ని. ఈ విషయాన్ని ఎవడు చెప్పాలో వాడే చెప్పాలి. గుజరాతీ ప్రతిలో ఈ వ్యాఖ్యానం ఉంది, దానికి షష్ఠే కాలే. పైగా స్పష్టమైన వ్యాకరణం తెలిసిన పండితులందరూ గ్రహించగలరు. 6వ భర్తగా అంటే షష్ఠం భష్టే భర్తే భర్తరి అని అంటారు కదా, ఖచ్చితంగా సప్తమి విభక్తి వాడకుండా షష్ఠే కాలే, కాలేకి విశేషణంగా షష్ఠే అని వాడారు. అంటే 6వ కాలంలో రాజకన్యలందరితో పాటుగా ద్రౌపది కూడా నిన్ను అనుసరిస్తుంది అంటే నీ కక్ష తీరుతుంది, నీ కోపం తీరుతుంది. ఈ నిండు సభలో నిన్ను అవమానించింది కదా, అందుకు నువ్వు కూడా తక్కువ వాడేవి కాదు, వస్త్రాపరణంలో ఏదో అనేసావులే అనుకో పోవని, అందుకు కూడా సరిపోకపోతే ఇప్పుడు అన్నగారిగా వస్తే ఆవిడ కూడా వచ్చి నీకు కూడా మొహాన మంగళహారతి ఇస్తుందా, నువ్వు 116 పళ్ళెల్ని వేయించేయను ఆయన అని చెప్పాడు. అంతకు మించి ద్రౌపది పెళ్లి చేసుకుంటుందనే మాట లేదు. ఈ ఆఫర్లు ఏవి పరమాత్మ ఇవ్వలేదు. ఇది ధర్మ సూక్ష్మం, ఇది రహస్యం. అది ఉద్యోగ పర్వంతో మనం ఇవాళకి సరిపెట్టుకుందాం.